ఎగ్ బిర్యానీ తయారు చేయడం ఎలాగంటే, ఎగ్ బిర్యానీ కొరకు మనం ఒక 5 కప్పుల బాస్మతి రైస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 కప్పుల బాస్మతి రైస్కు ఇలాచి, షజీరా, మరియు బిర్యానీ ఆకు, ఇందులోకి మనం కొంత జీడిపప్పు తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని వేయడం వల్ల రెసిపీ చాలా బాగా వస్తుంది. తర్వాత పెరుగు 3 స్పూన్ల పెరుగు, నెయ్యి కావాలి. దీనికి నెయ్యి ఉండడం వల్ల రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు మంచి గడ్డగట్టిన నెయ్యి తీసుకోవడం జరుగుతుంది. నెయ్యి వల్ల మరియు నిమ్మకాయ పచ్చడి కావాలి. నిమ్మకాయని తీసుకోవాలి. కొత్తిమీర బాగా తీసుకోవాలి. మరియు ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకోవడం వల్ల బిర్యానీలో చాలా టేస్ట్నెస్ వస్తుంది. ఉడకబెట్టినటువంటి గుడ్లు, వీటిని మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల ఎగ్గులోనికి ఉప్పు, కారం అనేది పోవడం వల్ల మంచి టేస్ట్నెస్ వస్తుంది. టేస్ట్నెస్ రావాలి అంటే మనం కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఒక్కొక్క గుడ్డును 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. దీనిలోకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ మనం నూనెలో వేపుకోవడం, తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవడం వల్ల రెసిపీ చాలా బాగా టేస్టీగా వస్తుంది. చూసారుగా, బ్రౌన్ ఆనియన్స్ను తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఉప్పు, కారం వేసుకొని నూనెలో వేసుకుని వేయించుకోవాలి. నూనెలో వేసుకుని వేయించుకోవడం వల్ల ఎగ్లోనికి ఉప్పు, కారం పోవడం వల్ల ఎగ్ టేస్టీగా తయారవుతుంది. మనం ఫోన్లో తీయడం వల్ల కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, కానీ చాలా బాగా రెసిపీ తయారవుతుంది. ఎగ్ ఇలా తయారైనాక బయటికి తీసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన ఎగ్స్ ఇప్పుడు నిమ్మకాయ, ఉల్లిపాయ అదే ఆయిల్లో వేసి మంచిగా మనం రోస్ట్గా కర్రీ వచ్చేటట్లుగా తయారు చేసుకోవాలి.
దీన్ని తయారు చేసుకోవడం వల్ల మనకు బిర్యానీలోకి మంచి రోస్ట్ వస్తుంది, స్పైసీగా తయారవుతుంది బిర్యానీ. దీనిలోనే కొంత బిర్యానీ మసాలా, తగినంత ఉప్పు కారం వేసుకోవడం వల్ల టేస్ట్ ఎక్కువగా వస్తుంది. అల్లం వెల్లిగడ్డ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయినంత వరకు దీన్ని వేయించుకోవాలి. చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇలా కలుపుకొని రోస్ట్ మంచిగా వచ్చిన తర్వాత దీనిలోకి మనం రుచికి సరిపోయిన ఉప్పు కారం వేసుకోవాలి. ఈ మనం మొదటగా చూపించినటువంటి షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, జీడిపప్పు వేసుకుంటే కలపడం వల్ల రెసిపీ అనేది టేస్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం రైస్ సైడ్లో పెట్టుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసి ఉడికించుకోవాలి. ఈ నిమ్మరసం వేయటం వల్ల రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. రైస్ ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాతనే తీసుకొని మనం వేసుకున్నటువంటి రెసిపీలోకి ఇంకా రైస్ తీసుకొని పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కాబట్టి కొంచెం పెరుగు కలిపినాము మనం. ఇప్పుడు ఈ రెసిపీని కొంత బయటికి తీసి స్పైసీ కొంత దాంట్లో ఉంచిన తర్వాత ఇప్పుడు కొంత పక్కకు పెట్టుకొని దీంట్లో మనం ఉడకబెట్టినటువంటి బాస్మతి రైస్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. 70-80% ఉడికినటువంటి బాస్మతి రైస్ని తీసి దీనిలో వేసుకొని ఒక లేయర్ అయిన తర్వాత, సగం వేసుకున్న తర్వాత దీనిలో మనము మధ్యలో స్పైసీగా తయారు చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని దీనికి నెయ్యి వేయడం వల్ల టేస్టీగా స్మెల్ బాగా వస్తుంది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు టేస్టీనెస్ పెరుగుతుంది బాగా. ఆ తర్వాత కొంత మనం చేసినటువంటి ఎగ్ కర్రీ అనేది వేసుకోవడం వల్ల దీనిలోకి ఎలాంటి రసం లేకుండా మళ్ళీ సైడ్కి మనం రసం వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా
వేసుకొని రైస్ మళ్ళీ వేసేయాలి. మొత్తం రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం సైడ్ కనుక్కొని మొత్తం సెట్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్లోకి మనం మిగిలినటువంటి ఎగ్స్ మరియు రెసిపీతో తయారు చేసినటువంటి ఎగ్స్ వేసుకొని పచ్చిమిర్చి దాంట్లో కొంచెం ఆ తర్వాత సన్న సాల్ట్ కరుగుతుంది. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ సరిపోయినప్పుడు కొంచెం పైన వేసుకొని ఫుడ్ కలర్ వేయాలి. నిమ్మరసం పిండుకొని నిమ్మరసం పిండుకొని నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్నెస్ బాగా పెరుగుతుంది. కొత్తిమీర పైన ఒకసారి వేసుకుంటే ఇంకా స్మెల్ బాగా వస్తుంది. బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూసిపెట్టి సిమ్లో పెట్టి స్టవ్ దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వేడిగా బిర్యానీ రైస్ సూపర్గా తయారైంది. చాలా టేస్టీగా తయారైంది మనకి ఇప్పుడు బిర్యానీ. స్పైసీగా టేస్టీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్.